అంతర్జాతీయ సైబర్ క్రైమ్ నెట్వర్క్ ను ఛేదించామని ఏపీసీఐడీ డీఎస్పీ రవికిరణ్ తెలిపారు. చట్టవిరుద్ధమైన టెలికాం కార్యకలాపాలు, సైబర్ మోసాలకు పాల్పడుతున్న 20 మందిని అరెస్ట్ చేశామన్నారు. సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటున్న సీఐడీ డీఎస్పీ రవికిరణ్ తో మా సీనియర్ కరెస్పాండెంట్ కొండలరావు ఫేస్ టు ఫేస్. మోసాలకు సంబంధించి నిందితుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. సిఐడిఎఫ్ ఏపీకి సంబంధించి కూడా డిఎస్పీ రవికిరణ్ గారు ఉన్నారు మనతో పాటు. సార్, ఎలా జరిగింది ఈ ముఠాను ఎలా కనుగొన్నారు మీరు? ఈ ముఠాను కనుక్కోవడానికైతే మాకు ఎస్పెషల్లీ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ హెల్ప్ చేయడం జరిగింది. మీలాగే కొంతమంది పబ్లిక్ చక్సు అనే పోర్టల్ ఉంటుంది, సంచార్ సాథి యాప్లో చక్సు మాడ్యూల్ అని ఉంటుంది డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్లో. వాళ్ళు ఎవరైనా కంప్లైంట్లు పెట్టచ్చు. సో ఎవరికైనా డౌట్ వస్తే ఆ కంప్లైంట్ అనేది వాళ్ళు అక్కడ రైజ్ చేశారు. అలాగే కొంతమంది కంప్లైంట్స్తో కొన్ని నెంబర్స్ మీద డౌట్ వచ్చి ఆ నెంబర్స్ని రైజ్ చేయడం వల్ల డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ వాళ్ళ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి వాళ్ళ అనాలిసిస్ చేయడం జరిగింది. ఆ ఇంటెలిజెన్స్ మీద సార్ ఇక్కడ మా డీజీ సార్ని కలవడం జరిగింది. మా డీజీ సార్ను అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ వాళ్ళందరూ కలిపి ఇది ఎలా జరుగుతుంది ఏంటి అనేది ఫుల్గా అనాలిసిస్ ఒక వారం రోజులు అనాలిసిస్ చేసి ఐడెంటిఫై చేశారు. ఐడెంటిఫై చేసి తర్వాత మాకు ఈ టాస్క్లో పెట్టి ఎస్పీ సైబర్ క్రైమ్స్ని మమ్మల్ని అందరినీ టాస్క్లో పెట్టి ఇది ఇక్కడెక్కడ ఐడెంటిఫై చేయాలి అని చెప్పేసి చెప్పడం జరిగితే మేము అంతా వెళ్తే ఫస్ట్ ఒక ప్లేస్ అనేది ఐడెంటిఫై అయ్యి ఫస్ట్ వీ హ్యావ్ రైడెడ్ ఇన్ అగనంపూడి విశాఖపట్నం దగ్గర రైడ్ చేయడం జరిగింది. ఆ రైడ్ చేసే ప్రాసెస్లో ఒక సిమ్ బాక్స్ దొరికింది. అక్కడ మాకు కొన్ని ఇన్పుట్స్ దొరకడం జరిగింది. సో ఎలాగొచ్చింది ఏంటో అని ట్రేస్ చేసుకొని ఇది షాంజాన్ కంపెనీ నుంచి వచ్చిందని తెలుసుకొని ఈ కోలిమెక్స్ టెక్నాలజీ షాంజాన్ అన్న ప్లేస్లో ఆ కంపెనీ నుంచి వచ్చింది. సో ఆ కంపెనీ నుంచి వచ్చిందనే ఉద్దేశంతో అక్కడికి వెళ్ళడం జరిగింది. టీమ్స్ వెళ్ళి ఎలా వచ్చాయి, కొరియర్ ద్వారా ఎలా వచ్చింది, ఏ కొరియర్స్ యూజ్ చేశారు అనేసి ఆల్ కస్టమ్స్ డిపార్ట్మెంట్స్ని కాంటాక్ట్ చేయడం జరిగింది. అండ్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ని కాంటాక్ట్ చేయడం జరిగింది. అన్ని డిపార్ట్మెంట్స్ని కాంటాక్ట్ చేస్తూ వీ హ్యావ్ ఐడెంటిఫైడ్ ఒక అనాలిసిస్ ఒకటి తెచ్చుకొని సో ఈ ప్లేస్లో ఉందని అక్కడికి వెళ్ళడం జరిగింది. రైడ్ చేసాం. అక్కడ రైడ్ చేసి ఇంకా ఫర్దర్గా ఇంకా ప్లేసెస్లో కూడా ఉన్నాయని, స్టేట్లో బోల్డ్ ప్లేసెస్ ఉన్నాయని తెలుసుకొని అక్కడికి కూడా టీమ్స్ని ఎస్పెషల్లీ డీజీపీ రవిశంకర్ సార్ మాకు చాలా మోటివేట్ చేసి మమ్మల్ని అందరినీ అక్కడికి కూడా పంపిద్దామని చెప్పేసి టీమ్స్ అందరినీ అక్కడ పంపించి అక్కడ కూడా వీళ్ళందరినీ ట్రేస్ చేసి అక్కడ కూడా పట్టుకోవడం. అదే క్రమంలో వెస్ట్ బెంగాల్లోని ఒక ఫారెన్ నేషనల్ పట్టుకోవడం జరిగింది. వియత్నాం పర్సన్ అతను అక్కడి నుంచి క్రైమ్స్ చేసి ఇక్కడ నేర్పించడానికి వచ్చాడు. వచ్చి సో వీఆర్ సక్సెస్ఫుల్గా అయితే వీటన్నిటిని ట్రేస్ చేసి పట్టుకోవడం జరిగింది. మీరు అందరు ముందే చూస్తున్నారు. అలాగే మొత్తం 14 సిమ్ బాక్సులు పట్టుకోవడం జరిగింది. ఎంతమంది నిందితుల్ని ఇప్పుడు మీరు ట్రేస్ చేయడం జరిగింది? దీనికి విదేశాలకు సంబంధించి ఎంతమంది ఉన్నారు? మన రాష్ట్రానికి సంబంధించి కానీ మన ఏపీకి సంబంధించి ఎంతమంది ఉన్నారు? ఇప్పటి వరకు ఒక 20 పర్సన్స్ని అక్యూజ్డ్గా లిస్ట్ అవుట్ చేసుకున్నాము. అందులో ఒక విదేశీ పర్సన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఒక విదేశీ పర్సన్ అబ్స్కాండ్ అయిపోయారు. అందుకోసం ఎల్ఓసి పెట్టి ఎక్కడున్న పట్టుకోవడానికి మా ఎఫర్ట్స్ మేము పెడుతున్నాము. అండ్ అంతేకాకుండా లోకల్ ఆపరేటర్స్ ఒక 9 మెంబర్స్ని ఒక 11 మెంబర్స్ని ఐడెంటిఫై చేసాము. ఆల్మోస్ట్ ఒకళ్ళిద్దరు తప్ప తగిన 9 మెంబర్స్ అరెస్ట్ అయ్యారు. అండ్ నెక్స్ట్ సిమ్ కార్డ్ అగ్రిగేటర్స్, సిమ్ ప్రొక్యూరర్స్ ఉంటారు. వాళ్ళు కూడా ఒక 7 మెంబర్స్ని ఐడెంటిఫై చేస్తాం. వాళ్ళందరూ అరెస్ట్ అయిపోయారు. అండ్ ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఈజ్ ఆల్సో గోయింగ్ ఆన్. ఇంకా చాలా మంది ఉంటారు. ఇంకా ఒక్కొక్కటి నుంచి లింక్స్ ఐడెంటిఫై చేస్తున్నాం. వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తాం. సార్, ఇప్పుడు ఈ సైబర్ మోసాలకు పాల్పడే వాళ్ళు కానీ ఈ మోసపోయే ప్రజలకు మీరు ఏం చెప్తారు? అంటే మోసపోయినమ్మటే ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి, ప్రజలు ఎక్కడికి వెళ్ళాలి అనే దాని మీద? ఎస్పెషల్లీ ప్రజలకి విజ్ఞప్తి పోలీస్ తరఫు నుంచి, ఏపీ పోలీస్ తరఫు నుంచి ఖచ్చితంగా ఎవరికైనా ఫ్రాడ్లెంట్ కాల్స్ అని వస్తే డౌట్ వస్తే ఖచ్చితంగా ఆటోమేటిక్గా చక్సు పోర్టల్ సంచార్ సాథి ఉంటుంది. ఆ పోర్టల్లోకి వెళ్ళి సంచార్ సాథి యాప్లోకి అప్లోడ్ చేసుకొని మీది కంప్లైంట్ ఏమైనా ఉన్నది చెప్పొచ్చు. ఆర్ఎల్స్ యూ కెన్ కాల్ డైరెక్ట్లీ టు 1930 ఏ సైబర్ హెల్ప్ లైన్, ఆంధ్రప్రదేశ్ హెల్ప్ లైన్ అది రిగార్డింగ్ టు ఎస్పెషల్లీ సైబర్ క్రైమ్స్. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా యూ కెన్ కాల్ దట్ అండ్ ఒక లైన్ మీకు కలుపుతారు. ఆ ఇంటర్నెట్ ఒక వెబ్సైట్ కూడా చెప్తారు. ఆ వెబ్సైట్ ద్వారా కూడా మీ కంప్లైంట్లు ఏమైనా రిజిస్టర్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. అది టెలికాం డిపార్ట్మెంట్ ద్వారా ఈ సైబర్ మోసాన్ని పసిగట్టడం జరిగింది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రజలందరూ కూడా మోసాలకి ఇదవ్వకుండా ప్రస్తుతం ఏదైతే ఏపీ పోలీసులను ఆశ్రయించాలి. సైబర్ క్రైమ్ సంబంధించి ఏ మోసం జరిగినా లోకల్గా ఇమీడియట్గా రిపోర్ట్ చేస్తే దానికి సంబంధించి యాక్షన్ తీసుకుంటామంటూ కూడా డిఎస్పీ చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. కెమెరా పర్సన్ పవన్తో కొండలరావు,
ఏపీ సిఐడి ఆఫీస్ నుంచి. పీజీ ఎంట్రన్స్ టెస్ట్